నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ కార్యక్రమానికి వచ్చేసారు మెగా స్టార్కి బిగ్ ఫ్యాన్. ఆయన వచ్చింది మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కాదు, కర్ణాటక నుంచి వచ్చారు వెంకటేష్ గారు మన స్టూడియోకి. మరి ఆయనకి ఎందుకు అంత అభిమానము, ఎందుకు చిరంజీవి గారు అంటే అంత ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను వెంకటేష్ గారు, మీరు చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ కదా? అవును మేడం. మీరు ఏ ఏజ్ నుంచి చిరంజీవి గారికి అంత ఫ్యాన్ అయ్యారు? మేడం, నేను 1983లో పల్లెటూరు మనగాడి సినిమా చూసినప్పటి నుండి ఆయన అప్పటి నుండి ఇంతవరకు ఇదే స్టేజ్ మేడం. పల్లెటూరు మనగాడి నుంచి స్టార్ట్ అయింది 83 నుంచి. 83 నుండి మేడం. ఓకే, ఏం నచ్చింది మీకు చిరంజీవి గారిలో? ఆయన డ్యాన్సు, ఆయన ఫైట్స్, డైలాగ్స్, యాక్షన్ అప్పట్లో అంతా చెప్పకూడదు మేడం, వాళ్ళు పెద్దవాళ్ళు. అంటే అప్పటి వరకు ఒకలా ఉండేది, చిరంజీవి గారికి వచ్చాక మారింది, ట్రెండ్ మారింది. సో అందుకని ఆయన డాన్స్లన్నా ఫైట్లన్నా ఆయన ముఖం చూస్తే చాలు మాకు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా పర్లే, ఆయన ముఖం చూస్తే దేవుని ముఖం చూసినా అవుతుంది మాకు. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంక చిరంజీవి గారు తప్ప మీకు ఇంకెవరిని అభిమానించరా? రామ్ చరణ్ ఆయన కొడుకు కాబట్టా? ఓకే, మరి రామ్ చరణ్ గారు వచ్చేసారు కదా, మరి రామ్ చరణ్ గారు అంటే ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారా ఏంటి? మాకు బాసే మేడం, బాసే కావాలి. ఆ తర్వాతే రామ్ చరణ్. ఆ తర్వాత రామ్ చరణ్. ఓ సూపర్. చిరంజీవి గారు ప్రతి సినిమా చూస్తారా మీరు? ప్రతి సినిమా మినిమం 50 సార్లు చూస్తాం మేడం. ఎన్నిసార్లు? 50 సార్లు. 50 సార్లా ప్రతి సినిమా? అంటే ఇప్పట్లో కాదు మేడం, అప్పట్లో రాజకీయం ముందు పోయిన, రాజకీయం ముందు, రాజకీయాల్లోకి రాకముందు వరకు ఒక్కొక్క సినిమా 50 సార్లు. ఫస్ట్ రోజే 6 ఆటలు 5 ఆటలు చూస్తాం మేడం. అబ్బబ్బబ్బబ్బా, అంత వీరాభిమానం మీకు. అవును మేడం. ఒక్క డేలో మొత్తం అన్ని షోలు చూస్తారు? ఉదయం 6 గంటలకు పోతే రాత్రి 12 గంటలకు వస్తాం మేడం. అంటే అసలు ఎప్పుడు అంత గ్యాప్ లేకుండా చూడడం, అలసట అని కానీ ఇంకేం అనిపించలే మీకు? అంతగా ఆయన సినిమాల్లో లీనమైపోయేవారు అన్నమాట. ఓకే, చిరంజీవి గారి ఏ సినిమా చూసినప్పుడు మీకు అంటే బాధ కలిగించిన సీన్లు చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏ సినిమా మీకు బాధ కలిగించింది? ఆయన ప్రతి సినిమా మాకు బాధగా ఉంటాం మేడం. ఆయన కన్నీళ్ళు చేస్తే మాకు వచ్చేస్తుంది. మీరు ఏడ్చేస్తారా? ఆయన నక్కుంటుంటేనే మాకు బాగా ఫైట్ ఆడేది, డ్యాన్స్ ఉంటే బాగా. ఆయన సెంటిమెంట్ సినిమాలు చూస్తే మాకు తట్టుకుని కాదు. అందుకని మీకు మాస్ అంటేనే ఇష్టమా? అయితే మాస్ ఇష్టము, క్లాస్ ఇష్టం మేడం. అయితే మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? మీకు అప్పటి నుంచి చూస్తున్నారు అన్ని సినిమాల్లో, మీకు టక్కున గుర్తొచ్చే సినిమాలు ఏంటి? మేడం, ఆయన సినిమాలు అన్నీ మాకు బాగుంటాయి మేడం. ఈ సినిమాని పేరు పెట్టినకి రాదు మాకు. ప్రతి సినిమా ఆయన సినిమాలు బాగుంటుంది. సింపుల్గా వేట సినిమా ఫ్లాప్ అయితే కూడా ఒక 20 సార్లు చూసినాం. ఫ్లాప్ అయితేనే 20 సార్లు చూసారు మీరు? మృగరాజు 30 సార్లు చూసినాం. అసలు మీరు కౌంట్ మర్చిపోకుండా ఎలా ఉన్నారు ఇప్పటిదాకా? అసలు రోజు పోతుంటాం సార్, ఆయన ముఖం చూడని పోతాం అంతే. ఓకే, మృగరాజు 30. ఇంకా చెప్పండి. ఇంకా ఫ్లాప్ సినిమాలే 20-30 సార్లు చూస్తాం మేడం. మరి హిట్ సినిమాలు గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలు 50-60 సార్లు చూస్తాం మేడం. మొత్తం ఉన్నన్ని రోజులు చూసేస్తారేమో కదా? ఈ థియేటర్లో ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు షో రోజు పోయేదే మేడం, ప్రతిరోజు. మరి మీరు ఏం చేస్తుంటారు అసలు? మేము కళ్యాణ మండపంలో మేనేజర్గా వర్క్ చేస్తారు. అంటే వ్యవసాయం ఏమో మీకు ఎలాగ ఇవన్నీ వదిలేసి వెళ్తున్నారా? డౌట్ వచ్చింది. పొలాలు లేవు మేడం మాకు. ఓకే, వర్క్ చేస్తారు కాబట్టి మరి వర్క్ చేసేటప్పుడు మీరు రోజంతా 6 షోలు చూస్తే ఎట్లా? నైట్ షో మేడం. ఉదయం 10 గంటలకు పోతాం డ్యూటీకి, 1 గంటకు వస్తాం మేడం. మళ్ళీ 5 గంటలకు పోయి 7 గంటలకు వస్తాం మేడం. 9 ఆటకు పోతాం సెకండ్ షో రోజు. ఓకే, డైలాగ్ షో చూసేయాలి. మరి రిలీజ్ అయిన రోజు సెలవు పెట్టేస్తారా? రిలీజ్ అయిన రోజు సెలవు పెడతాం. ఇప్పుడు అంతేనా? అదే అలవాటు ఉందా ఇప్పుడు వరకు మేడం? లేకపోతే సినిమా హిట్ అయ్యాక వెళ్దాం, లేకపోతే ఫస్ట్ డే ఫస్ట్ షో? ఫస్ట్ ఆడడానికి వెళ్ళాలి మేడం. ఫస్ట్ ఆట ఏముంటుంది ఫస్ట్ ఆటలో అంత ఇంట్రెస్ట్? ఫ్యాన్ సంఘం మేడం. ఆయన ఎలాగనున్నా ఆయన ముఖం చూడాలి మాకు అంతే. అంతే, ముందు ఫస్ట్ షో చూసేయాలి, ఫస్ట్ షో చూడాలి. ఓకే. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో మీకు ఏది బాగా నచ్చింది? 150 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు కదా మెగాస్టార్. రాజకీయాలు దగ్గర బ్రేక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 150తో స్టార్ట్ అయింది. 150 స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మళ్ళీ మన బాస్ తిరిగి వచ్చేస్తారు కాబట్టి మేడం. అది 150 కూడా బాగుంది మేడం. 150 అంత హిట్ అవుతుందని అనుకున్నారా మీరు? అనుకున్నాం మేడం. అనుకున్నారు. మరి బాస్ గ్యాప్ ఇచ్చేసారు, ఎలా ఉంటుందో అని ఏమి ఫ్యాన్స్గా మీరు టెన్షన్ ఏం పడలేదా? టెన్షన్ పడలేదు, ఖచ్చితంగా కొట్టేస్తారు అనుకున్నాం మేడం. కొద్దిగా మనకి ఇచ్చింది బోళాశంకర్ రేట్ ఇచ్చింది మేడం. బోళాశంకర్ సినిమా కొద్దిగా నిరాశపడిచింది. బాధపడ్డారా? ఎన్నిసార్లు చూసారు మరి? నిరాశపడిచింది కాబట్టి 5 సార్లు చూశాను మేడం. నిరాశపడితే 5 సార్లు చూస్తారు. ఒక్కసారి చూసిన సినిమా ఏదీ లేదా? ఏది లేదు. ఓ సూపర్. అసలు ఏదైనా కానీ 5 నుంచి
10 సార్లన్నా చూస్తారు సినిమా ఎలా ఉన్నా కానీ, ఇంక హిట్ అయితే డైలీ కాదు. అలాగా మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? చిరంజీవి గారు మొత్తం సినిమాల్లో అన్ని సినిమాల కంటే ఎక్కువ సార్లు ఏ సినిమా చూసారు మీరు? మేడం గర్రనమ్మగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ మేడం. అవి 3 మాస్ కాబట్టి కదా. ఠాగూర్ చూడలే? ఎమిడికి మొగుడు చూసాం మేడం. ఠాగూర్ చూడలేదు మేడం. 4 సినిమాలు చూసాం. ఠాగూర్ని ఎందుకు వదిలేస్తారు? చాలా మంచి సినిమా కదా అది. మంచి సినిమా మేడం. మాకు డ్యాన్స్లు కావాలి. ఠాగూర్లో పాటలు బాగుంటాయి కదా. ఠాగూర్ బాగున్నాయి మేడం. అంటే ఎమిడికి మొగుడు కుర్చీలో కూర్చోబుద్ధి కాదు. ఇట్లా పసివాడి ప్రాణము, ఎమిడికి మొగుడు, అత్తకి అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఈ పాట వచ్చింటే మనిషికి ఉల్లాసం ఉంటుంది మేడం. డ్యాన్స్లు వేసారా థియేటర్లో? మామూలుగా మేడం వేస్తుంటాం. ఫ్యాన్స్ వేస్తారు కదా, అలా వేసారా అంటున్నాను. తప్పలేదు, వెయ్యాలి కూడా. మీలాంటి ఫ్యాన్స్ మేము అబ్బాయిలు పిలుచుకుని వేపిస్తాం మేడం. వేపిస్తారు బాగా, పేపర్లో చించడాలు వేపిస్తాం. ఎట్లా ఉంటుంది థియేటర్లో ఆ మూమెంట్? ఎలా ఉంటుంది? ఏమనిపిస్తుంది మీకు? థియేటర్లో హంగామా మా పాట వస్తే మాత్రం ఒక్కరు కింద కూర్చోరు మేడం, మొత్తం చైర్ పైన కూర్చేస్తారు. గాల్లోనే ఇంకా అందరూ ఎగురుతూ ఉంటారు అన్నమాట. మీకు అలాగా చిరంజీవి గారు ఏ పాట అయినా చాలా బాగుంటుంది కదా. మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి? ఏ సాంగ్ అని చెప్పలేదు మేడం. మెయిన్ మళ్ళీ ఇది రాని రోజు, అదే కదా. ఎందుకు నచ్చింది మరి? అది స్లో సాంగ్ కదా, డ్యూయట్ కదా, మీకు మాస్ అంటే ఇష్టం కదా. అదే సాంగ్ వచ్చింది మేడం. రింగ్ టోన్ కూడా అదే పెట్టుకున్నాను మేడం. ఇప్పటికీ అదే ఉందా? ఇప్పటికీ అదే ఉంది. ఫోన్ తీసుకున్నప్పుడు ఇప్పటికి అదే మేడం. అసలు పోనీ చిరంజీవి గారి పాటలే మార్చాలని కూడా అనిపించలేదా? లేదు మేడం, ఆ సాంగ్ అదొకటే సాంగ్. ఫోన్ ఎన్ని ఫోన్లు వచ్చినా అదే రింగ్ టోన్ అదే ఉంటుంది మేడం. ఓకే. మరి మెగాస్టార్ని ఎప్పుడైనా అనుకున్నారా, లేకపోతే అసలు కలిసే అవకాశం ఏమైనా వచ్చిందా? కలిసాం మేడం. ఎన్నిసార్లు కలిసారు? అది చెప్పనీకి రాదు మేడం ఎన్నిసార్లు అని. కలిసారా? ఓకే. ఏ సందర్భంలో కలిసారు మీరు? అప్పుడు షూటింగ్లో కలిసాం మేడం. ఓకే. చెప్పారా మరి మీ సినిమాలను మేము ఇన్నిసార్లు చూస్తాం సార్? మేడం. ఓకే. ఏమన్నారు మెగాస్టార్? ఏమన్నారు, ఆయన పెద్ద మనిషి, ఆయన దగ్గర మాట్లాడడానికి మాకు అవుతుంది మేడం. ఫోటోలు తీసుకున్నారా బాగా మంచిగా? అంటే వీలు దొరికినప్పుడల్లా ఆయన షూటింగ్స్ ఉన్న చోటుకి వెళ్తారా? అప్పుడు మేడం. ఇప్పుడు ఆడారు సార్ మన షూటింగ్. ఏ సినిమా అప్పుడు మీరు ఆయన్ని కలిసారు గుర్తుందా? గర్రనమ్మగుడు మేడం. సో చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఎప్పుడయ్యారు మీరు? మేడం ఫస్ట్లో రైతుల అధ్యక్షులు మేడం. ఈ జిల్లా అధ్యక్షులే 5-6 సంవత్సరాలు అయింది మేడం. ఓకే. 5-6 సంవత్సరాల క్రితం అధ్యక్షుడు అయ్యారు. మరి సిటీ అధ్యక్షులు మేడం. ఓకే. సిటీ అధ్యక్షుడు 90 నుండి మేడం. 90 నుంచి. ఓకే. ఇప్పుడు జస్ట్ ఒక 5 ఏళ్ళ నుండి జిల్లా అధ్యక్షుడు అయ్యారు. సో మీకు పదవులు కూడా పెరిగాయి. అవును మేడం. ఫ్యాన్స్ బేస్లో. మరి మీ ఫ్యాన్స్ అందరూ చిరంజీవి గారు నోట్లోంచి మాట వస్తే చాలు సెలబ్రేషన్స్ చేస్తారు, సేవలు అందిస్తూ ఉంటారు. మీ అధ్యక్షతన ఎలాంటి సేవలు చేస్తూ ఉన్నారు? అన్నీ చేస్తున్నాం మేడం. మా అభిమానులంతా మాకు బాగా సపోర్ట్ చేస్తారు మేడం. బర్త్డే వస్తే అన్నదానం, రక్తదానము, గుళ్ళ పూజలు, పండ్లు పంచడాలు, హాస్పిటల్ అన్నీ చేస్తాం మేడం. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అయ్యి పెట్టారు కదా. బ్లడ్ క్యాంప్ హైదరాబాద్ లో ఇచ్చారా మీరు? అక్కడే అక్కడ 3 క్యాంపులు చేశాం మేడం. ఒకసారి రామ్ చరణ్ది బర్త్డే చేశాం మేడం. బాస్కి 2 సార్లు చేశాం మేడం. ప్రతి సంవత్సరం చేస్తున్నారు అయితే? ఈ బ్లడ్ క్యాంప్ ఏమైనా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నారా? లేదు మేడం, ఎందుకంటే ఒకసారి 105 ఇచ్చాం మేడం. కర్ణాటకలో ఫస్ట్ టైం 105 మంది రామ్ చరణ్ బర్త్డే అప్పుడు. వాళ్ళు ఏమంటారంటే ఫోటో ఇస్తామని చెప్పినారు. ఫోటో ఇవ్వలేదు. ఇప్పుడు బ్లడ్ క్యాంప్ నెక్స్ట్ టైం పెడితే ఖాళీ 26 మంది ఇచ్చారు. డిసప్పాయింట్ అయ్యారు అన్నమాట. ఫోటో ఇస్తే వాళ్ళు దిగుతామంటారు మేడం. అవునా, ఉంటుంది కదా. మనం వీళ్ళకి ఏమన్నీ రాదు కదా మేడం. అవునవును. అంటే చిరంజీవి గారు చేస్తున్నారు కాబట్టి అది చూసి మేము కూడా కొనసాగించాలనే ఉద్దేశం. మేమంటే సంవత్సరం 2 సార్లు ఇస్తాను మేడం. సంవత్సరం రక్తదానం 2 సార్లు ఇస్తాను మేడం. మీరు అలా ఇవ్వడానికి కారణం చిరంజీవి గారే. చిరంజీవి గారే. మీ తర్వాత జనరేషన్ కూడా అలాగే ఫాలో అవుతున్నారా? మీ పిల్లలు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు? అవుతున్నాను మేడం. ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు మీ గ్యాంగ్, మీ అసోసియేషన్ ఎంతమంది ఉంటారు? రైతుల్లో ఎక్కువ ఉన్నారు మేడం. చిరంజీవి ఎక్కువ. చిరంజీవి ఫ్యాన్స్ బాగా ఎక్కువ. ఓకే. చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చేది ఏంటి? పాటలు ఇవన్నీ మీకు ఇష్టం. మామూలుగా చిరంజీవి గారిని చూడంగానే మీకు ఎందుకు అంత ఇష్టం ఆయన అంటే? ఆయన చూస్తే చాలు మేడం, కడుపు నిండిపోతుంది మేడం. మళ్ళీ ఎప్పుడైనా కలవాలనుకుంటున్నారా? ఆయన కలవాలనుకుంటే మా అదృష్టం మేడం. అంతే మేడం. చాలు, ఒక ముఖం చూస్తే చాలు, ఆయన ఫోటో అవసరం లేదు. మరి ఇప్పుడు మెగాస్టార్ 70 సెలబ్రేషన్స్ ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఇంటర్వ్యూలో మీరు మాట్లాడే ఛాన్స్ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. చిరంజీవి గారి పక్కన మీకు ఏ హీరోయిన్ చేస్తే బాగా ఇష్టపడేవారు అప్పట్లో?
ఆ రాధా విజయశాంతి మేడం. ఎందుకు? డ్యాన్స్ ఆడతారు కదా మేడం. వాళ్ళిద్దరు బాగా చేస్తారనా? థర్డ్ భానుప్రియ. నెక్స్ట్ భానుప్రియ. ఓకే, ఆ కాంబినేషన్ వస్తే మీకు ఇంకేం నచ్చుతుంది? మరి ఇప్పుడు ఏ హీరోయిన్ పక్కన నడుస్తున్నారు ఆయన? ఇప్పుడు అంతా జనరేషన్ డ్యాన్స్ ఆడుతూ లేరు కదా మేడం. ఆయన ఒకటే చేస్తాం, హీరోయిన్ చూడరా పాపం. ఎంత ఇదండి మీకు, పక్కన హీరోయిన్లు అంత కష్టపడి చేస్తుంటే చూడరా? మీరు స్టెప్పులు డ్యాన్స్లు బాగా వేస్తారా బయట? మేడం ఏం మేడం, నిజం చెప్పండి. నిజంగా మేడం, తప్పేం కాదు. డాన్స్ లేదు, వచ్చా మీకు? డాన్స్ రాదు మేడం. డాన్స్ రాదా? ఓకే. అన్నయ్య డ్యాన్స్ చూసి సంతోషం పడతాం, మనం డ్యాన్స్ నేర్చుకోలేదు. ఆయన చిరంజీవి గారు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు, మీలాంటి అభిమానుల్లో ఇలాంటి ఆలోచన కలిగిస్తున్నారు. ఏమనిపిస్తుంది ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసినప్పుడు? ఇండియాలో ఎవరు లేరు మేడం ఇంత సేవా కార్యక్రమం చేసింది. ఈ ప్రపంచంలో ఏ హీరో లేడు. ఏ హీరో లేడు, ఆయన ఒక్కడే. ఆ తర్వాత నెక్స్ట్ రామ్ చరణ్ అంటే రెడీ అవుతున్నారు అనుకుంటున్నారా? కాదు మేడం, ఫాదర్ లాగా. ఫాదర్ చేస్తే కొడుకు చేస్తే ఒకటేగా మేడం. అదే అంటున్నాను, వాళ్ళ వంశం తప్పితే ఇంకా వేరే వంశంలో ఎవరు చేయరు మేడం. అంతే అంటారు. ఇండియా మొత్తం మీద మేడం, మన ఆంధ్ర ఒకటే కాదు. చిరంజీవి గారికి పద్మ విభూషణ్, పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు వచ్చాయి కదా, అలాంటి అవార్డులు వచ్చినప్పుడు అభిమానిగా మీకు ఏమనిపిస్తుంది ఆ సందర్భాల్లో? అది చెప్పలేని ఆనందం వస్తుంది మేడం. తొందరగా భారతరత్న వస్తే చాలు మేడం. భారతరత్న కోసం మీరు వెయిటింగ్, సార్ వెయిట్ చేస్తున్నారో లేదో కానీ కదా, అభిమానిగా మీరు వెయిటింగ్ మేడం. భారతరత్న వస్తే చాలు ఇక మేడం. మళ్ళీ రాజకీయాలు వద్దా? రాజకీయాలు వద్దా మేడం, రాజకీయాలు బోర్డు కూడా ఆయన. ఎందుకని మీకు నచ్చలేదు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం? జనాలు బాగాలేరు మేడం, ఆయన వాడుకుంటారు. ఆయన దగ్గర ఆయన మంచి ఆయన పేరు చెప్పును బయట వాళ్ళు చెడుగా వాడుకుంటారు. అందుకని ఆయన మంచితనానికి రాజకీయాలు వద్దు అంటారు. మంచి సజెషన్ కూడా ఇచ్చారు. చిరంజీవి గారిని మీరు నటుడుగానే చూడాలనుకుంటున్నారు? నటుడుగానే చూడాలి మేడం. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూస్తారా? చూస్తాం మేడం. ఓన్లీ మెగాస్టారేనా? అంటే ఫస్ట్ మెగాస్టార్, పవర్ స్టార్ మేడం. మెగా పవర్ స్టార్, వీళ్ళ సినిమాలు చూస్తాం మేడం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఏమనిపించింది ఆయన డిప్యూటీ సీఎం అయినప్పుడు? సంతోషమైంది మేడం, తమ్ముడు డిప్యూటీ సీఎం అయ్యాడు. అన్నయ్య గారి కృషి, అన్నయ్య ప్రేమ ఆయన కూర్చోము, హ్యాపీ అయ్యారు. అప్పుడు అనిపించలేదా, అరే మన చిరు అన్న కూడా అలాగే చూడాలి అని అనిపించింది ఆ టైంలో మీకు? అనిపించాలి. ఎన్నుపోటు పడిచారు కదా మేడం, ఆయన సీఎంగా చూడాలి అని అనుకున్నాం మేడం. అంతా ఆయనకి ఎన్నుపోటు పడిచారు. అంతేనా? సీఎంగా అయితే చూడాలనుకున్నారు మీరు? అనుకున్నాము, ఎన్నుపోటు పడిచినారు మేడం. ఓకే, భగవంతుని రాత, అందుకే తమ్ముడు అయినాడు. పోన్లే, హ్యాపీ కదా? హ్యాపీ మేడం. ఎలాగే నా కుటుంబం నుంచి ఒకరు మంచి పొజిషన్లో ఉన్నారు రాజకీయాల్లో. ఇంకా చిరంజీవి గారి నుంచి మీరు ఏం ఎదురు చూస్తున్నారు? ఏం లేదు మేడం, మాకు ఒక్క డాక్టర్ యాక్టింగ్ చేస్తే అదొక్క ఆశ ఉంది మేడం. డాక్టర్ గెటప్? అన్ని గెటప్లు వేసినాడు మేడం. శంకర్ దాదాల గెటప్ వేశారు కదా, అది డూప్లికేట్ డాక్టర్ మేడం. ఒరిజినల్ డాక్టర్ కాదు, ఒరిజినల్ డాక్టర్. మళ్ళీ ఇందులో మీకు రిక్వైర్మెంట్లు కూడా ఉన్నాయా? అన్ని పాత్రలు చేసినాడు మేడం. డాక్టర్ పాత్ర చేస్తే ఈ జన్మం సార్థకం అవుతుంది. పోలీస్ ఆఫీసర్తో చూస్తారు, అన్ని చేసినాడు మేడం. ఆయన పక్కన ఎవరు విలన్ గా చేస్తే మీకు బాగా నచ్చదు? ఆయన సినిమాలో విలన్ ఎవరైనా పర్టికులర్గా ఈ నుండి వీళ్ళిద్దరికి చాలా బాగుంటుంది అని అనిపించదు మీకు ఎప్పుడైనా? మేడం, బాస్ సినిమాలో ఇలానున్నా ఇలాను చూడరు మేడం, బాస్నే చూస్తారు. బాస్ అసలు స్క్రీన్ మీద మీకు బాస్ తప్ప, బాస్ డైలాగులు తప్ప ఇంకేం కనిపించాయేమో కదా? విలన్లు ఎవరైనా సరిపోతారు మేడం, సెట్ అయిపోతారు వాళ్ళకి. అన్ని సినిమాలు వచ్చాయి, అన్ని సినిమాల్లోనూ చాలా వరకు ఆయన బిగ్ హిట్స్ ఉన్నాయి. ఆ బిగ్ హిట్స్లో మీరు బాగా ఇష్టపడుతున్నది ఏంటి సినిమా మేడం? బాగా ఇష్టపడే సినిమా ఏంటి? ఒక 2-3 చెప్పండి, లేకపోతే ఒక 10 చెప్పండి. అత్తకమణ అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ, జగదకుడ తిలక సుందరి, కొండవేటి దొంగ. 150 తర్వాత ఏది బాగా నచ్చింది? అది వాళ్ళు తెలివేరాయి మేడం, ఎందుకంటే మాస్గా బాగా కామెడీ అవన్నీ చేస్తూ వచ్చారు కదా. అవును మేడం. మరి చిరంజీవి తమ్ముడుగా రవితేజ గారు కూడా చేశారు, అప్పుడు కూడా మీకు రవితేజ కనిపించలేదా? అన్నయ్యని తమ్ముడు అంటాడుగా, కనిపించలేదు మేడం. తమ్ముడిని ఆ సినిమాలో ఆయన చాలా బాగా చూసుకున్న పాత్ర కదా. మరి అప్పుడైనా మీకు ఇంకొక ఆర్టిస్ట్ కనిపించలేదా? కంటికి కనిపించారా? చిరంజీవి గారి తర్వాత అలా మీరు అభిమానించే నటుడు రామ్ చరణ్ కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీ కాకుండా ఇంకెవరైనా ఉన్నారు? ఎవరు లేరు. ఓన్లీ మెగా ఫ్యామిలీనే ప్రేమిస్తున్నారు. మెగా ఫ్యామిలీ మేడం. ఫస్ట్ చిరంజీవి గారు, తర్వాత రామ్ చరణ్ గారు.
ఇంకెవరు లేరు మీ ఎవ్వరు లేరు మేడం. చిరంజీవి గారిలో ఆయన కళ్ళు అంటే ఇష్టం, ఆయన చూస్తే చాలు అంటున్నారు కదా. అది కాకుండా ఆయన మాట్లాడే విధానంలో కానీ, లేకపోతే ఆయన చూపించే చూపించే అభిమానం కానీ, ఆయన మనస్తత్వం గురించి అందరూ చెప్తుంటారు కదా చిరంజీవి గారి గురించి. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన గురించి అలా చెప్పినప్పుడు? వాటిలో మీకు ఏ లక్షణం బాగా నచ్చుతుంది? ఆయన మా అంత మంచి కోసమే చెప్తారు మేడం. ఆయన చెప్పిన తర్వాత మాకు ఇంకా ఫుల్ బిర్యానీ తిన్నట్లు అవుతుంది మేడం. సార్, బిర్యానీ తిన్నట్టు అవుతుంది, బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, డైలీ వెళ్ళి సినిమా చూస్తారు, తర్వాత రిలీజ్ అయిన రోజు అన్ని షోలు చూస్తారు. అయితే చిరంజీవి గారు చెప్పే మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైనా మీరు ఫాలో అవుతాం మేడం. నిజంగా ఎలాంటి విషయాలు మీరు ఫాలో అవుతారు? అదే బ్లడ్ క్యాంప్, సేవా కార్యక్రమాలు కాకుండా కొన్ని మెసేజెస్ ఉంటాయి, ఇలా ఉండాలి, ఒక వ్యక్తి ఇలా ఉండాలి, ఇలాంటి చేంజెస్ కానీ, మనకి మనం మారడం కానీ, అలాంటి అన్నీ సినిమాలు చూసి మారిన సందర్భాలు అలాంటివి అన్నీ ఉన్నాయా? ఉన్నా మేడం, తక్కువ. మా ఉదయం డ్యూటీకి పోతాం మేడం, ఇంకా ఇంటికి వస్తాం. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? అలాగ అన్నిసార్లు సినిమా చూసి నువ్వు డబ్బులు అన్ని సినిమాకి పెడుతున్నావు అని? అప్పటి నుండిగా మేడం, ఇప్పుడు నుండి కాదు, 40. అదే అప్పటి నుంచే. మరి అందుకే తిట్టరా అంటున్నాను. తిట్టరు మేడం. ఇప్పుడు హైదరాబాద్కి వస్తే కూడా ఏమనలేరు మేడం. ఏమనలేదు ఇంటర్వ్యూ కోసం వస్తుంటే. మరి నెక్స్ట్ చిరంజీవి గారిని డాక్టర్గానే మీరు చూడాలనుకుంటున్నారు. ఇంకా చిరంజీవి గారు ఇప్పుడు మరి విశ్వంబర్ వస్తుంది, విశ్వంబర్ మీద మీకు ఏంటి, ఎలా అనిపిస్తోంది అవి చూసినప్పుడు? అది అనిపిస్తుంది మేడం, అది బ్లాక్ బాస్టర్ బొమ్మ, బ్లాక్ బాస్టరే, కానీ కొద్దిగా గ్రాఫిక్స్ పెండింగ్ ఉందానికే ఇది మేడం. పెండింగ్ ఉందా? గ్రాఫిక్స్ అయినా మీకు నచ్చలేదా? మనం చూడలేదు కదా మేడం, నచ్చలేదు. వదిలేరు కదా, కొన్ని గ్లింప్స్ వచ్చాయి కదా, అందుకే మనం చేంజ్ చేయని చెప్పినారు సార్ బాస్. ఓకే, అది లేట్ అయిన పర్లే, నిదానం అయితే పర్లేదని. మొత్తానికి చిరంజీవి గారికి సంబంధించిన విషయం ఏదున్నా కానీ బాగా ఫాలో అవుతారా కదా? వార్తలు చదవడం కానీ, వాటి గురించి ఫాలో అవడం కానీ. ఇవి కాకుండా మీరు ఏం చేస్తారు? ఓకే, సినిమాల గురించి పోతే మీరు వ్యక్తిగతంగా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఏం చేసే అలవాటు ఉంది మీకు సమయం దొరికితే? ఖాళీ టైంలో ఏం లేదు మేడం, మేము ఫ్రెండ్స్ అంతా కూర్చుని ఏదైనా బాస్ సినిమా వస్తే ఇలా చేయాలా అని మాట్లాడుతుంటాం మేడం. ఒకవేళ ఖాళీ దొరికితే కూడా ఆ టైంలో సినిమా రిలీజులు అంటే ఇంకా మీకు ఖాళీ ఉండదేమో కదా? సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఒక వారం ముందు ఉంటే ప్లానింగ్ చేస్తుంటాం. వారం ముందు నుంచే? వారం ముందు. పాలాభిషేకాలు అవి చేయిస్తారా? చేశారా? అప్పుడు బిగ్ బాస్కే చేసాం మేడం పాలాభిషేకం. మరి ఇప్పుడు కూడా చేస్తారా? కంటిన్యూ చేస్తున్నారా? అప్పుడు చేస్తాం మేడం. 95 పాలాభిషేకాలు, దండలు వేసి పాలాభిషేకం చేసాం మేడము. పందిరి వేసినాము, తొట్ల పందిరి. మా లెక్క ఎవరు చేయలేరు మేడం. కర్ణాటకలో ఉంటే కూడా కన్నడ హీరోలు కూడా చేయలేదు. కర్ణాటకలో బాగా ఫ్యాన్స్ ఉన్నారా చిరంజీవి గారికి? ఫుల్ ఉన్నారు మేడం. వాళ్ళ హీరోలు కాకుండా మన తెలుగు హీరోని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మేడం. ఎన్టీఆర్, బాలకృష్ణ అంటే మనంతా లేదు మేడం, వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కాంపిటీషన్ ఉంటే కదా మేడం. కాదు, ఎప్పుడైనా థియేటర్ల దగ్గర గొడవలు అవుతాయి? గొడవలు అంతా కలిసిమెలిసి ఉంటాం. ఓకే, బాలకృష్ణ ఫ్యాన్స్ మాము అంతా కలిసిమెలిసి ఉంటారు, కలిసే చూస్తారు చక్కగా. గొడవలు అయితే పెట్టుకోరు. సూపర్ ఇది మాత్రం. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్య ఇది ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. చక్కగా గొడవలు లేకుండా ఇద్దరిని అభిమానించడం. 40 సంవత్సరాల నుండి కలిసే ఉంటాం మేడం. ఓకే, ఒకే చోట కూర్చుని టీ తాగేది, ఒకే చోట కూర్చుని కలిసి సినిమాలకి ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కలిసి సినిమా పోతాం. వాళ్ళ సినిమాకి మేము పోతాం, మా సినిమాకి వాళ్ళు. లేకపోతే మేమే వెళ్ళాలి ముందర ఫ్యాన్స్ మేము, అలాంటి గొడవలు అన్నారు మేడం. ఓకే, చిరంజీవి గారి 70వ పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అన్నయ్య నుంచి మీరు ఏమి ఎదురు చూస్తున్నారు? మాకు ఏమొద్దు మేడం, అన్నయ్య నుంచి ఎదురు చూసేది ఏం లేదు. ఆయన చూస్తే చాలు, దర్శనం అయితే చాలు. మాకు వెళ్ళాలనుకుంటున్నారా మరి చిరంజీవి గారిని కలవాలనుకుంటున్నారా? అయితే అదే అంటాం మేడం, మా అదృష్టం. కలిస్తే కలుస్తాం, లేకపోతే ముఖం చూస్తాం అంతే. కాదు, అన్ని సినిమాలు చూసారు, అన్నిసార్లు చూసారు కదా, మీకు కూడా నటిస్తే బాగుండు, మనం కూడా సినిమాల్లోకి వెళ్తే బాగుండు, అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదా? రాలేదు మేడం. ఎందుకలా? దేవునిలాగే చూడాలి మేడం. మనకి ఇష్టం ఉంటే ఆ పని చెయ్యాలని కానీ, లేదా మన పిల్లలనన్నా అలాగే చూసుకుందామన్న ఫీలింగ్ కానీ? లేదు మేడం, అటువంటిది లేదు మేడం. మాకు ఆయన దేవుడు, మేము భక్తులు అంతే. మీ పిల్లలు ఏం చేస్తుంటారు మేడం? 2 ఆడపిల్లలు మేడం. పెళ్లి చేశాను. ఓకే, ఒక అబ్బాయి మొబైల్ అంగట్లో రిపేర్ చేస్తాడు మేడం. ఓకే, అయితే వాళ్ళు కూడా చిరంజీవి ఫ్యాన్సేనా? చిరంజీవి ఫ్యాన్స్ మేడం. వాళ్ళకి వేరే ఫ్యాన్స్ ఉన్నారా? లేదు, చిరంజీవి ఫ్యాన్స్. మీరు ఊరుకోరని చెప్పి చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్తున్నారు? నిజంగా మేడం, చిరంజీవి ఫ్యాన్స్. ఓకే,
మీ అబ్బాయి కూడా మీలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సినిమాలకి వస్తూ ఉంటారు? చిరంజీవి సినిమాలు చూస్తారు మేడం, వేరే సినిమాలు చూడరు. చిరంజీవి సినిమాకి మీరు ఊహించినంత హిట్ కాని సినిమాలు ఏమైనా ఉండి మీరు బాధపడిన సందర్భాలు? వేట మేడం. వేటకు బాధపడ్డారా? ఎందుకు? వేట మీద బాగా ఎక్స్పెక్టేషన్? బాగా ఫుల్ ఎక్స్పెక్టేషన్ మేడం. మీరు అనుకున్నంత ఈజీగా రాలేదు మేడం. ఓకే. ఏమనిపించింది? ఎందుకు ఈ సినిమా చేశారనిపించింది? ఎందుకంటే నిరాశ అయిపోయింది మేడం. అప్పుడు 1986 మేడం. 86 బాలకృష్ణ కంటిన్యూ హిట్స్ మేడం. ఓ ఓకే. 86 7 సినిమాలు తీస్తే 6 సినిమా సూపర్ హిట్. మా బాసువి ఒకటి ఫ్లాప్ ఒకటి హిట్. ఓకే. ఒక ఫ్లాప్ ఒక హిట్ వచ్చినా కానీ మీకు బాధ అనిపించింది? బాధ అనిపించింది. మళ్ళీ ఆయన ఎప్పుడు మీరు అనుకున్న సినిమా వచ్చింది? వేట తర్వాత మీరు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు? రాక్షసుడు మేడం. రాక్షసుడితో ఇంకా ఆగుంటారుగా? కలాస్ మేడం, బద్దలైపోయింది రాక్షసుడు. అసలు బ్లాక్ బస్టర్ మూవీ కదా అది. నచ్చిందా ఆ సినిమా? హైలైట్ మేడం. అందులో ప్రతి సీన్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ కూడా స్టోరీ కూడా బాగుంటుంది. డిఫరెంట్. ఇంకా అప్పటి నుండి ఇంకా బాలయ్య వెనకబడిపోయినాడు మేడం. వెనకనే దొంగ మొగుడు, చక్రవర్తి, పసివాడి ప్రాణం, స్వయం కృషి, మంచి దొంగ లైన్ వచ్చినాయి మేడం. స్వయం కృషి చూసినప్పుడు ఏమనిపించింది మీకు? స్వయం కృషి అందులో చాలా సామాన్యమైన వ్యక్తి పాత్ర కదా, చెప్పులు కుట్టుకుంటూ మేడం ఎదిగిన పాత్ర. ఆ పాత్ర ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఆ పాత్ర చిరంజీవి తప్పితే వేరే చేస్తే సెట్ కాదు మేడం. ఓకే. చిరంజీవి గారు అయితేనే ఆ పాత్రకు సరిపోయారు మేడం. వేరే ఏ హీరోకి ఇచ్చినా కూడా సినిమా ఆడదు, సెట్ కాదు మేడం. ఓకే. మరి రుద్రవీణ లాంటి సినిమా ఒకటి చేశారు అంటే సినిమాకి పేరు బాగా వచ్చింది. హిట్ టాక్ కంటే కూడా పేరు బాగా వచ్చింది కదా? పేరు బాగా వచ్చింది మేడం. సినిమా ఆడలేదు. మీకు నచ్చిందా రుద్రవీణ? రుద్రవీణ సినిమా అంతా మెసేజ్ సినిమా మేడం. ఈ జనాలకి ఏం కొట్టుకోలు కావాలా? మీకేమనిపించింది? సినిమా బాగుంది మేడం. మంచి మెసేజ్ సినిమా. ఈ జనాలకు మెసేజ్ ఆరాధన అంతే మేడం. ఆరాధన. అవును, అది కూడా మంచి మెసేజ్ సినిమా. అది కూడా ఆడలే. అల్లుడా మజాక్ ఎందుకండి? బాగా చూసేసారుగా, మాస్ క్లాస్ అందరూ చూసారు మేడం. ఇంకా పెద్ద హిట్ కావాలి మేడం. అది అల్లుడా మజాకాలో 2 అమ్మాయిలు ఒక అత్తగారితో సాంగ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. అదే మేడం. మీకు నచ్చింది ఆ సాంగ్? యాదు మేడం. అత్తమ్మ కూతురు సాంగ్ నచ్చింది మేడం. అది అంత ఇది కొద్దిగా సెన్సర్ గడిబిడి చేసినారు కదా మేడం, ఎక్స్పోజింగ్ అని. ఆడ దెబ్బతినింది సినిమా. ఓకే. దాని తర్వాత ఇంకేం మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాయి? బిగ్ బాస్ కూడా బాగుంది మేడం. బిగ్ బాస్ కూడా మిస్ చేసింది. అవును, అది బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్గా వెళ్ళింది. డబుల్ టాక్ వచ్చింది, అది మిక్స్డ్ టాక్ వచ్చింది కదా. అలాంటి మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాలు ఏమేంటి మీ దృష్టిలో? అదే మేడం, ఇట్లా అవుతుంది మేడం. బాగుంది. హిట్లర్ నచ్చిందా? హిట్లర్లో మరి సీరియస్ రోల్ కదా. హిట్లర్ నచ్చింది. బ్లాక్ బస్టర్ అయింది. బ్లాక్ బస్టర్లే మీకు నచ్చిందా? నచ్చింది మేడం. ఓకే. ఇప్పుడు తర్వాత వచ్చిన మీకు 150 ఎలా అనిపించింది? మరి 150 హైలైట్ మేడం. మీరు ఊహించినట్టుందా లేకపోతే తక్కువ అనిపించిందా? ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది మేడం. అది ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. మరి వాల్తేరు వీరయ్య ఇది కంపేర్ చేస్తే ఈ రెండిట్లోనే మీరు దేనికి మార్కులు వేస్తారు? వార్తలు వేరే మేడం. ఎందుకని? మాస్. దాని తర్వాత గాడ్ ఫాదర్ వచ్చింది. మరి గాడ్ ఫాదర్లో ఆయన పూర్తిగా డిఫరెంట్ కదా. సినిమా మంచిగా ఉంది మేడం. మెయిన్ పాయింట్ హీరోయిన్ లేదు. హీరోయిన్ లెవెల్ చూడరా? ఇంతవరకు ఆయన హీరోయిన్ లేని సినిమా చేయలేదు. హీరోయిన్ లేదు, ఆయనకు సాంగ్ డ్యూయెట్స్ లేవు. ఆడ మైనస్ అయింది మేడం. అదే ఒక 2 పాటలు పెట్టింటే సినిమా హైలైట్ మేడం. అంటే మరి ఆ కథ డిమాండ్ చేయలేదు కదా. గాడ్ ఫాదర్ కాబట్టి ఆ కథకి అంత అవసరం లేదు కాబట్టి పెట్టలేదు డైరెక్టర్. ఠాగూర్లో కూడా సాంగ్లు ఆడున్నా మేడం. తమిళ రమణ సినిమాలో సాంగ్లు ఎక్కువ లేవు, వీళ్ళు పెట్టించినారు. అందుకని హిట్ అయింది. వీళ్ళు ఒక 2 సాంగ్లు పెట్టితే అయిపోయింది. సో సాంగ్ లేకుండా, హీరోయిన్ లేకుండా చూడండి ఎవరు చూస్తారు? మరి ఆచార్య మీకు ఏమనిపించింది ఈ లెక్కన? మరి మీకు ఆచార్య ఏమనిపించాలి? అది డిజాస్టర్ మేడం. దాని మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కదా. ఉన్నావా మేడం? సినిమా చూస్తే డైరెక్షన్ బాగాలేదు మేడం. అంతే అంటారు? డైరెక్షన్ బాగాలేదు. అందులో హీరోయిన్ కూడా లేదు. అందులో కూడా హీరోయిన్ లేదు, పెట్టి తీసేస్తారు కదా. అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి, అది వేరే విషయం. కానీ మీకు నచ్చలేదు హీరోయిన్ లేకపోతే మీ వల్ల కాదు చూడడం, అంతేనా? అంతే. ఒక సాంగ్ ఉంటే కూడా చాలుగా మేడం. ఓ మాస్ సాంగ్ పడాలి, ఓర మాస్ సాంగ్ పడితే. ఫైట్ లేకపోయిన పట్ల ఒక సాంగ్ ఉంటే చాలు. ఇప్పుడున్న హీరోయిన్లో చిరంజీవి గారి పక్కన మీకు ఎవరు చేస్తే నచ్చింది? నయనతార అయితే బాగుంటుంది మేడం. నయనతార అయితే బాగుంటుంది. మరి సైరా నచ్చిందా? సైరా నచ్చింది మేడం. చాలా డిఫరెంట్ గెటప్, స్టోరీ అన్నీ ఉన్నాయి కదా. నచ్చిందా మరి? నచ్చింది మేడం. అందులో మీకు నచ్చిన హీరోయిన్ నయనతార కూడా ఉంది. నయనతార. సాంగ్స్ లేవు మేడం.
అందులో కూడా మీకు సాంగ్సే కావాలి. సాంగ్ లేవు మేడం. ఓకే, సో సాంగ్స్ ఉండి స్టెప్పులు బాగా వేయాలి. స్టెప్స్ లేకుండా కూడా ఒక సులో సాంగ్ అని పెట్టాలి మేడం, ఒక 2-3. మరి మీ లెక్కన విశ్వంబరం అని ఏమనుకుంటున్నారు మీరు? అది గ్రాండ్ లెవెల్ పోతుంది మేడం, బాహుబలి లాగా పోతుంది. బాహుబలిలా పోతుంది. ఆ ఆశలు ఉన్నాయా అయితే? అంటే మీరు సాంగ్స్ అంటున్నారు కదా, అందుకని డౌట్ వచ్చింది నాకు. అందులో మరి ఎలాంటి సాంగ్స్ ఉంటాయో మనం చెప్పలేం కదా విశ్వంబర్లో, కానీ మీకు దాని మీద అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్. అప్పట్లో ఒక అంజీ టైప్లో, మళ్ళీ సైరా, తర్వాత మళ్ళీ ఇది. ఈ విశ్వంబర్ మీద అయితే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా ఆయన చాలా మూవీలు అయితే ప్లానింగ్లోనే ఉన్నారు. ప్లానింగ్ మళ్ళీ ఆ తండ్రి కొడుకులు చేస్తే చూడాలని ఉందా? వాళ్ళు ఎప్పుడు చేసినా చూడాలని ఉంటుంది మేడం. కాకపోతే చిరంజీవి గారికి సాంగ్లు ఉండాలి. చిరంజీవి గారు సాంగ్ ఉండాలి. సాంగ్ లేకపోతే మాత్రం వర్కౌట్ అవ్వదంటారు. ఓకే, సూపర్. ఆయనకు 3 పెడితే ఆయనకు 2 అని పెట్టాలి మేడం. 3 పెడితే 2 అన్న పెట్టాలి. ఓకే, మరి చివరిగా చిరంజీవి గారికి అభిమానిగా ఆయనకి విషెస్ చెప్తూ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మా ఆరాధ్య దైవం మెగాస్టార్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుడి దయ వల్ల 100 కారాలతో పాటు చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. సూపర్ అండి. మీ అభిమానానికి ఇలాంటి ఎంతోమంది, కోట్లాది మంది ఆయనకి అభిమానులు ఉన్నారు. ఇలాగే ఆయన ఎన్నో మంచి సినిమాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ ప్రేక్షకులకి దగ్గరగా అలరిస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మీలాంటి అభిమానుల ఆశీస్సులు, అండదండలు ఆయనకి ఇంకా బలాన్ని ఇస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చినందుకు. చిరంజీవి గారి మీద మీకున్న అభిమానాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి వెంకటేష్ గారి మాటల్లో, వెంకటేష్ గారికి చిరంజీవి గారి మీద ఎంత అభిమానం ఉందో, మళ్ళీ ఆయన ఎప్పుడు కలుస్తారా, కలిసే అవకాశం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి అభిమానులు మన చిరంజీవి గారికి కోకొల్లలుగా ఉన్నారు. ఆయన ఏది చేసినా, స్టెప్ వేసినా, ఫైట్ చేసినా ఎంతో ఇష్టం. ఆయన చూపు చాలు, ఆయన మాకు అలా కనిపిస్తే చాలు అంటున్నారు. ఇలాంటి అభిమానాన్ని సంపాదించుకున్నారు కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఇది ఇవాల్టి మెగా at 70. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV. నమస్తే.